నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆదాయ సృష్టితో ఆర్థిక సాధికారక దిశగా నడిపించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్న డాక్టర్ జి. సృజన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గరిష్ట స్థాయిలో 2024-25లో 9,171 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగిందని చెప్పిన రైల్వే డిఆర్ఎం. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో డుండి సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్న కేశినేని శివనాథ్ సిన్ని సతీమణి కేశినేని జానకీలక్ష్మి. ఆదాయ సృష్టితో ఆర్థిక సాధికారక దిశగా నడిపించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన సూచించారు. పేదరికాన్ని రూపుమాపేందుకు మహిళలను ఆర్థిక సారథ దిశగా నడిపించి తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సెర్ప్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సారథ్య పరిశ్రమలపై సెర్ప్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్స్పోను, మేధోమథన సదస్సును కలెక్టర్ డాక్టర్ జి. సృజన శాఖల అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకం రాయితీపై రుణాలు పొంది ప్రారంభించేందుకు అందుబాటులో ఉన్న వివిధ వ్యాపార నమూనాలను ప్రదర్శించారు. వ్యవసాయ డ్రోన్లు, బిందు సేద్యం, స్ప్రింక్లర్లు, మినీ రైస్ మిల్, క్యాటరింగ్ యూనిట్, స్వీట్ షాప్ యూనిట్ వంటి దాదాపు 100 రకాల యంత్రాలను సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేసిన యూనిట్ వ్యయం, బ్యాంకుల ద్వారా లభించే రుణం మొత్తం, రాయితీ మొత్తం తదితరాలను స్వయం సహాయక సంఘాల మహిళలకు వివరించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదరికాన్ని రూపుమాపేందుకు మహిళలను ఆర్థిక సాధికారిక దిశగా నడిపించి తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను స్వయం సహాయక సంఘ మహిళలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక్కడ ఏమి ఇష్యూ జరుగుతుంది? ఇండివిజువల్గా మనం ఎంతసేపు ఒక 2 lakh తీసుకున్నట్టు అక్కడికి రిస్ట్రిక్ట్ అయిపోవాల్సిన అవసరం ఏముంది? అలా కరెక్ట్ కాదు కదా. దీనిలో అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 10 మంది గ్రూప్ మెంబర్స్ ఉన్నప్పుడు అందులో ఒక 4 ఒక ఇండస్ట్రీ పెట్టుకునే పరిస్థితి ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు ఇక్కడ బయట వస్తున్నప్పుడు మనకి ఒక డిస్ప్లేలో పెట్టున్నారు. చాలా దగ్గర ఒక 50-60 డిఫరెంట్ ఇవి యూనిట్స్ అవి పెట్టున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక అవకాశం. మీరందరూ కూడా ఇంటి దగ్గర ఉంటే అవన్నీ చూసే పరిస్థితి ఉండదు కదా. ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి అవన్నీ ఒక ఫోరం ఒక ప్లేస్కి తీసుకురాగలిగారు కాబట్టి మనం చూడగలుగుతాం. దీన్ని బట్టి ఎస్ ఈ అవకాశం కూడా మనకుంది, దీనిలో వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఎవరో ఇప్పుడు మనం చూస్తే మన మైండ్లోకి వస్తుంది ఈ బిజినెస్ కూడా మనం చేయొచ్చు. ఈ పర్టికులర్ ఈ ఏదైతే యూనిట్ ఉందో దీన్ని మనం పర్చేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ పెట్టినవన్నీ కూడా 2 lakh ఉంది అనే విషయం మాకు పోయిన వారం అర్థమైంది. ఇప్పుడు
మనం కొన్ని ప్రెజెంటేషన్స్ చూసాం, అది ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార శుద్ధత దాని మీద కావచ్చు, వాల్యూ అడిషన్స్ మీద కావచ్చు, పిఎం ఈజీపీ గురించి, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి కావచ్చు, ఉన్నతి, స్త్రీ నిధి, వివిధ రకాల డిపార్ట్మెంట్స్, మైక్రో ఇరిగేషన్ కావచ్చు, ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళ పరిధిలో పూర్తి నిబద్ధతతో పనిచేసిన కొన్నిసార్లు చేరవలసిన వ్యక్తికి ఆ ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో చేరకపోవటం వల్ల కూడా అవి మనం పూర్తిగా విజయవంతంగా చేసుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. సో అటువంటి వెలితి ఏదన్నా ఉంటే దాన్ని పూడ్చవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుంది. వీటన్నిటి మీద అవగాహన చేసుకుంటూ బయట కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు డిస్ప్లేలో కూడా పెట్టారు. ఎన్ని రకాల పాసిబిలిటీస్ కేవలం ఫుడ్ ప్రాసెసింగ్లో ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు అనే విషయం కూడా మీకు లైవ్గా కొన్ని మోడల్స్ బయట చూపించడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ మాత్రమే కాదు, ఇంకా వేరియస్ మీకు 2 ఎగ్జాంపుల్స్లో చెప్పాము. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ లేదు, హోటల్ నడిపే ఒక ఆవిడ మాట్లాడారు, జిరాక్స్ మెషిన్ నడిపే ఒక ఆవిడ మాట్లాడారు. సో ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి, అది చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే మీ కుటుంబాలను చూసుకోవటంలో మీరు బిజీగా ఉంటూనే కుటుంబ ఉన్నతికి, ఈరోజు ఉండే స్థాయి నుంచి ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగటంలో కుటుంబ బాధ్యతను తీసుకోవటంలో ఆడవాళ్ళు ప్రముఖ భూమిక పోషిస్తారు. కాబట్టి మీకుండే అవకాశాలపైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి ఏ పాసిబిలిటీస్ ఉంటాయి అనేది ఒకవైపు, వాటిని మీరు అందుకోవాలంటే బ్యాంకుల వైపు నుంచి కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం వివిధ రకాల సంస్థల నుంచి కావచ్చు, మీకు అందగలిగే ప్రోత్సాహాలు కానీ అందగలిగే బెనిఫిట్స్ కానీ ఎన్ని రకాలు ఉంటాయి అనే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ రెండు కూడా చేయటానికి వారధిగా జిల్లా యంత్రాంగం పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గరిష్ట స్థాయిలో 2024 నుండి 2025లో 9,150 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగిందని రైల్వే డిఆర్ఎం తెలిపారు. రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ముఖ్యాంశాలపై వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైల్వే డిఆర్ఎం మాట్లాడుతూ రైల్వేలను ప్రపంచ స్థాయికి చేర్చడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. రైల్వేలో భద్రతకు సంబంధిత కార్యకలాపాలకు అధిక మొత్తంలో 1.9 లక్షల కోట్లు కేటాయించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ మొత్తంలో 2024 నుండి 2025 సంవత్సరానికి గాను 9,151 కోట్లు కేటాయించారన్నారు. 2009 నుండి 2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వార్షిక సగటు బడ్జెట్ వ్యయం 886 కోట్లు. 2009 నుండి 2014 మధ్య కాలంలో జరిగిన సగటు కేటాయింపుల కంటే ప్రస్తుత సంవత్సరం కేటాయింపులు దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు నిరంతరాయంగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు పనులు మొత్తం వ్యయం 73,743 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే నెట్వర్క్ 100% విద్యుదీకరణ చేసినట్లు ఆయన తెలిపారు. రాజధాని అమరావతికి త్వరలో ఒక ప్రత్యేక రైలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన వివరించారు. 2009 నుండి 2014లో కేవలం 73 కిలోమీటర్లు ట్రాక్ వేయగా గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సగటున సంవత్సరానికి 151 కిలోమీటర్ల మేర నూతన ట్రాక్ వేశామని చెప్పారు. గత 10 ఏళ్లలో 743 ROBలు నిర్మించామని తెలిపారు. 2014-15 to achieve the goal of 3,000 million tons by 2030. Indian Railways in the current last financial year has achieved the highest total revenue receipts of 2,56,000 crores of rupees in 2023-24 and has generated a net revenue of 3,260 crores to supplement the capex. We have also achieved various milestones in infrastructure development. In the past 10 years, Indian Railways has commissioned 31,180 track kilometers. The pace of track laying has increased from 4 km per day during 2014 and 15 to 14.54 km per day in the year 23-24. During the last decade, 2014 to 2024, Indian Railways has electrified 41,655 route kilometers as compared to earlier it was only 21,000 done
till 2014. So almost double electrification has been done. In this year's budget, they have developed a new approach for infrastructure development. 3 economic corridors have been identified. One is energy corridor, one is mineral corridor, and one is the cement corridor. 192 projects for the cement corridor, then 42 projects for the port connectivity, and 200 projects for the high traffic density corridors have been identified under PM Gati Shakti mission. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో డూండి సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహాగణపతి విగ్రహం ఏర్పాటు చేయడం హర్షణీయమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని సతీమణి కేసినేని జానకి లక్ష్మి పేర్కొన్నారు. ఇదొక ఉత్సవంలా జరగటమే కాక ఒక సందేశాన్ని ఇస్తుందన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సవంతో జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ ఉత్సవాలను అంకురార్పణ చేశామని అన్నారు. గణేష సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లేబర్ కాలనీ సెంటర్ సితారా జంక్షన్లో 72 అడుగుల మట్టి గణపతి భారీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని సతీమణి కేసినేని జానకలక్ష్మి, తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నలు ముఖ్య అతిథులుగా పాల్గొని 72 అడుగుల మట్టి వినాయకుని ప్రతిష్ఠించే ప్రదేశంలో నిర్వహించిన శంకుస్థాపనలో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేసినేని శివనాథ్ చిన్ని సతీమణి జానకలక్ష్మి మాట్లాడుతూ డూండి సేవా సమితి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల మహాగణపతి విగ్రహం రాష్ట్ర ప్రజలకు చక్కటి సందేశాన్ని అందిస్తుందన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సాహంతో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశామని అన్నారు. వినాయక చవితికి మట్టి ప్రతిమలను వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు. అనంతరం బుద్ధ వెంకన్న మాట్లాడుతూ విజయవాడలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో 72 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పండుగలు చేసుకోవడం మర్చిపోయారని, నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రజలు బాగోగులు చూడటమే ప్రధాన ఏజెంట్గా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం కూడా రాజకీయ పార్టీలుగా తమపై బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే డ్యూటీ సేవా సమితి వినాయక ఉత్సవాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం డూండి సేవా సమితి నిర్వాహకులు టీడీపీ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా గతంలో నిర్వహించిన డూండి గణేష్ సేవా సమితి భారీ మట్టి గణపతి విగ్రహ ఉత్సవాల కార్యక్రమాలు ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో చేయనున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాము చేసిన ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విజయవాడ నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, పలువురు ఆర్య వయసు ప్రముఖులు పాల్గొన్నారు. విజయవాడలో గత 10 సంవత్సరాలుగా దాదాపు పెట్టడమే కాకుండా పర్యావరణాన్ని రక్షించే విధంగా, పర్యావరణాన్ని కాపాడే విధంగా ఏంటంటే ప్లాస్టర్ ప్యారిస్తో చేసా, ఇంకో వాటితో చేసి ఊరేగించి ట్రాఫిక్కి అడ్డం, ప్రజలకి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నిటికీ భిన్నంగా ఒక డూండి వినాయకుడిని స్థాపించి ఏ స్థలంలో అయితే మట్టితో స్థాపిస్తారో అదే స్థలంలో వినాయకుడి నిమజ్జనం అంటే వాటర్తో చేసి ఆ మట్టిని తలా కొద్దిగా ఇంటికి తీసుకెళ్ళి మన తులసి మొక్కలో వేసి, అంటే నిజంగా ఇది చాలా భక్తి శ్రద్ధలతో ఒక వినాయకుడిని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం తప్పు. ఆ వినాయకుడిని తీసుకెళ్ళి నదిలో కలపడం తప్పు. ఆ నదిలో నీళ్ళు మనమే తాగుతాం, మన అనారోగ్యం. ఇవన్నిటిని ఆలోచించి ఈ మంచి కార్యక్రమం, ఆ కార్యక్రమం కూడా ఒకే ఒక కమ్యూనిటీ, అది కూడా వైశ్య కమ్యూనిటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రానికే కాదు భారతదేశానికే ఒక ఆదర్శం. వినాయకుడికి పూజలు చేయాలి, వినాయక చవితులు చేయాలి, మనకి మొదటి వచ్చే పండగ వినాయకుడి పండగ చేయాలి. కానీ చేసే పద్ధతి ఇది, దేవుణ్ణి కొలిచే పద్ధతి ఇది. ఈ రకంగా మనం దేవుణ్ణి కొలిస్తే
మనకి బాగుంటుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి. అలాగే దేవుడికి కూడా దేవుడి మట్టి కృష్ణానదిలో కలిపేస్తే ఏముంటుందండి? అలా కొద్దిగా తీసుకెళ్ళి ఇప్పుడు అమరావతి ఉంది. అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఊరికే శంకుస్థాపన చేయలే, ప్రతి దగ్గర నుంచి మట్టి తెప్పించాడు. అంటే మట్టి చాలా పవిత్రమైనది. అందులో వినాయకుడితో చేసినటువంటి మట్టి ఇంకా పవిత్రమైంది. ఆ మట్టిని తులసి మొక్కల్లో పెంచుకోవడం అనేది చాలా గొప్ప వరంగా మరి ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు. ఈ పద్ధతి ఏదైతే ఉందో ఈ పద్ధతి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పాటించాలి. ఇక్కడ డుండి వినాయకుడి అనేది రాష్ట్రంలో ఒక గొప్ప మంచి పని. దీన్ని మేము మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడమే కాదు, వీళ్ళకి ఒక కమ్యూనిటీ అంటే వైశ్య కమ్యూనిటీ మెయిన్, ఆ వైశ్య కమ్యూనిటీ చేసే పనికి మేమందరం కూడా చాలా ఇది. ఎందుకంటే వైశ్య కమ్యూనిటీ మా వంటంలో ముఖ్యంగా ఒక పారిశ్రామిక విధంగా వాళ్ళు 10 మందికి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళ షాపులో ఇవి చేస్తుంటారు. మరి ఇది కూడా రాష్ట్రమే కాదు భారతదేశం గర్వించదగ్గట్టు. ఎక్కడ వినాయకుడిని మట్టితో ఇచ్చేస్తారో ఆ మట్టితో ఇక్కడే నిమజ్జనం చేయడం. మరి దానికి మావాడు డూండి రాకేష్ 10 సంవత్సరాలుగా నాయకత్వం వహించడం, ఆ మావాడి మీద కూడా కొంతమంది అరాచక శక్తుల్లో లేకపోతే గొడవలు అవ్వడం, ఇవన్నింటిని కూడా తట్టుకొని ఒక వైశ్యుడు అయినా సరే ధైర్యంగా తట్టుకొని ముందుకెళ్ళి వీళ్ళందరినీ ఒకటి చేసి 160 మంది సభ్యులను చేసి ఎవరి దగ్గర చందాలు వసూలు చేయకుండా వాళ్ళే వేసుకొని ప్రతి ఒక్కరికి ఇక్కడ దర్శనం అందేలాగా, ప్రతి కులం ఇక్కడికి వచ్చి పూజలు చేసుకునేలాగా, ఒక్క వయస్సులే కాకుండా ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా వాళ్ళు చేస్తున్నందుకు నిజంగా వాళ్ళకు హృదయపూర్వక నమస్కారం చేస్తూ వాళ్ళు పెట్టి ఈ మంచి కార్యక్రమాన్ని భారతదేశం ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని ఎక్కడ వినాయకుడిని మనం నెలకొల్పుతామో మట్టితో అక్కడే నిమజ్జనం చేసి ఆ మట్టిని మన ఇంట్లోనే పూల కుండీల్లోనో లేదా తులసి మొక్కల్లోనో వేసుకునే విధంగా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. పర్యావరణ పరిరక్షణ కొరకు ఇక్కడ 72 అడుగుల వినాయకుడిని పెట్టడం జరిగిందండి. మట్టి వినాయకుడు కాబట్టి పర్యావరణం రక్షిస్తుందని, అలాగే మనం అందరం చాలా హ్యాపీగా వినాయకుడి కోసం ఇవన్నీ చేయటం జరిగిందండి. గత ప్రభుత్వంలో అవన్నీ నాశనం అవ్వటం జరిగింది. మళ్ళీ మనం అందరం ఆనందంగా మళ్ళీ వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. అందుకని అంటే ఎంపీ గారు ఢిల్లీలో ఉన్న సందర్భమున నేను వచ్చి ఇది హాజరవ్వటం జరిగిందండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి దీంట్లో పాల్గొనటం. ఏదైతే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్ని రకాల సపోర్టుతో ఆ రోజు డూండి గణేష్ సేవా సమితి అని ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అద్భుతంగా ఖైరతాబాద్ వినాయకుడు మాదిరిగా ఇక్కడ ఒక మట్టి వినాయకుడిని పెట్టాలని, ఆ మట్టి వినాయకుడిని ఎక్కడైతే స్థాపిస్తామో అక్కడే కరిగిచ్చి ఆ మట్టిని అందరికీ పంచి అమరావతి రాజధాని నిర్మాణం బ్రహ్మాండంగా జరగాలని ప్రారంభించాం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత అనేక ఇబ్బందులు, అనేక కారణాలు, వినాయక చవితి పందిరి కావాలంటే 6 రకాల పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి, లోకల్ నాయకులు సపోర్ట్ కాగితం లేనిది బొమ్మ పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ కోణంలో ఆ రోజు వినాయక చవితి ఉత్సవాల్ని ఆపేయటం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ సనాతన ధర్మం ప్రకారం ఎలా అయితే వినాయకుడిని తయారు చేసి ప్రతిష్ఠించి 9 రోజులు 11 రోజులు కూడా నవాభిషేకాలు, అదేవిధంగా హోమాలు, జపాలు, కళ్యాణాలు అన్నీ కూడా చేసి లక్షలాది మంది జనంతో ఇక్కడ పూజలకి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా మళ్ళీ కమిటీ సభ్యులందరం కూడా ప్రభుత్వం వారికి ఒక అర్జీ పెడితే వితిన్ డేస్లో ఇమీడియట్గా ఈ గ్రౌండ్ని, ప్రభుత్వ గ్రౌండ్ని విత్ పర్మిషన్ మనకి ఇచ్చి ఎటువంటి ఆటంకాలు రాకుండా చేయండి అని మనకి ఇవ్వటం జరిగింది. వారికి ఇమీడియట్గా రసీదు కట్టి మనం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కమిటీ సభ్యులందరం కూడా ఆలోచించుకొని 72 అడుగుల్లో ఆగింది కాబట్టి మళ్ళీ 72 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలని, అమరావతి నిర్మాణం సక్రమంగా సాగాలని దేవుడికి దండం పెట్టుకొని ఈరోజు భూమి పూజ చేసి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తారని, మొదటి పూజ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు ఆహ్వానం కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వారు కూడా వచ్చి పూజలో పాల్గొంటారని కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు చేసాం, మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మట్టితోనే ఈ యొక్క వినాయకుడిని చేయడం జరుగుతూ ఉంది. అంటే మనం భక్తితో దేవుణ్ణి పూజించుకోవడం కాకుండా
అలాగే పర్యావరణాన్ని హాని చేయకుండా అందరికీ మనం ఒక మార్గదర్శకంగా అంటే 10 మందికి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం అడ్వైజ్ చేస్తూ అందరూ మట్టి గణపతుల్ని పూజించాలని చెప్పి ఒక మెసేజ్ ఇస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 72 అడుగుల మట్టి గణపతిని మనం తయారు చేస్తున్నాం. అలాగే ఇక్కడ ప్రతిరోజు ఎన్నో రకాలైనటువంటి హోమాలు, పూజలు, అలాగే కొన్ని అందరు భక్తుల్ని ఇన్వాల్వ్ చేస్తూ చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఇక్కడ దాదాపు 10,000 మంది ఒకేసారి అటెండ్ అయినా సరే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడానికి మాకు అనుకూలంగా మంచి గ్రౌండ్ దొరికింది. ఈ సందర్భంగా గవర్నమెంట్ వారు మన ప్రభుత్వం కూడా ఇచ్చిన పిలుపు ఏంటంటే మట్టి గణపతులు పూజించమంది. అదే మేము కూడా పాటిస్తూ ఈ యొక్క పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే మీ గ్రౌండ్ కూడా ఈసారి మనకి చాలా పెద్ద స్థలము ప్లస్ హైవేలో ఉంది కాబట్టి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈసారి ఎంతోమంది భక్తులు ఇచ్చేస్తారని దాని తగ్గ ఏర్పాట్లు మేము చేసుకుంటూ ఉన్నాం. కమిటీ కూడా చాలా చక్కగా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఇక్కడ వినాయకుడు తయారు చేసేది ఆల్రెడీ ఇంకా ఇక్కడే వాళ్ళు వర్కర్స్ అందరూ వచ్చేసి తమిళనాడు నుంచి వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు. ఆ శిల్పులు వీళ్ళందరూ కూడా చాలా భారీ కార్యక్రమం ఇది. అందరూ సపోర్ట్ చేయాలని, అందరూ ఎక్కువ మంది ఇచ్చేసి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలని. కేంద్ర బడ్జెట్ పై పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతున్న మాటలు రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకువెళ్తుందని జైభీం భారత్ పార్టీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో 164 సీట్లు సాధించిన ప్రభుత్వ కేంద్రం వద్ద మోకాళ్ల మీద నుంచోవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. 35,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రజలు ట్యాక్స్ల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నారని, అలాంటప్పుడు రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే ఎందుకు నోరు ఎత్తడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ దేనిపై కూడా కేంద్రం స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. లో వచ్చినటువంటి 94 యాక్ట్ 94 సెక్షన్ ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్ సాక్షిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతున్నప్పుడు పాస్ చేసినటువంటి చట్టం. దీంట్లో సెక్షన్ 94 ఏం చెప్తుందో ఒకసారి రాష్ట్ర ప్రజలకు చదివి వినిపిస్తారు. ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ అప్రోప్రియేట్ ఫిజికల్ మెజర్స్ including offer of tax incentives to the successor states to promote industrialization and economic growth in both the states. రాష్ట్రం విడిపోతున్న కారణంగా ఏర్పాటు అవబోయేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది 2014లో కేంద్ర ప్రభుత్వం పాస్ చేసినటువంటి చట్టం. కొత్తగా ఏర్పాటు అవబోయే రాష్ట్రాలకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ట్యాక్స్ అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కోలుకోలేదు కాబట్టి, కొత్తగా క్యాపిటల్ లేదు కాబట్టి, నిర్మాణాలు జరగవు కాబట్టి ఆ రాష్ట్రానికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఈ రాష్ట్రానికి ₹1 2014 నుంచి వచ్చిందా? మన బడ్జెట్ మొత్తం ఎంతండి? భారతదేశ బడ్జెట్ 48 లక్షల కోట్లు. 48 లక్షల కోట్లలో మన రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పించింది అని సంకలు గుర్తుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు మీ తలలు ఎక్కడ పెట్టుకోవాలయా? ఒక్కసారి ఆలోచన చేయండి. సెక్షన్ 94 ప్రకారం ₹1 కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రాకపోతే ఎందుకు మాట్లాడట్లేదు? 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడటం లేదు? ఈ రాష్ట్రాన్ని మీరు తప్ప ఇంకెవరు అభివృద్ధి చేయలేదని చెప్పేటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ప్రశ్నించడం లేదు? దేనికోసం ప్రశ్నించడం లేదు? ఎందుకు ఇంత అద్భుతంగా రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రానికి సహకారం చేశారు, కేంద్రం సహకారం చేసిందని సాగలు పడుతున్నారు మంత్రులందరూ కూడా? రాష్ట్ర ప్రజలకి చెప్పండి. నేను మాట్లాడేది తప్పైతే నేను మరలా కోరుతున్నా, ఇదిగో ఈ రాష్ట్రానికి, ఇదిగో కేంద్ర ప్రభుత్వం, ఇదిగో ఈ రూపాయి ఇక్కడ ఇచ్చింది, ఇదిగో ఈ విధంగా గుజరాత్ రాష్ట్రానికి స్పష్టమైన కేటాయింపులు చేశారు. అబద్ధం, అవినీతి అంటే జగన్కు బాగా ఇష్టమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసిన వెంటనే విచారణ చేసి జగన్పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్ అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, సిబిఐకి ఫిర్యాదు చేయనట్లు చెప్పారు. రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ధర్నా చేస్తూ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి వినతి పత్రం అందజేయడానికి వెళ్లనున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న అమ్మవారి ఘాట్ దగ్గర టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నాడు అని ఆరోపించారు. ఆ అబద్ధం, ఆ అవినీతి అంటే జగన్కు బాగా ఇష్టమని, అప్పుడు అబద్ధాలతో ఢిల్లీలో మాయ ధర్నా చేస్తున్నాడని విమర్శించారు. పెన్షన్ విషయంలో ప్రజలను జగన్ మోసం చేశాడని, కానీ సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా పెన్షన్ 4,000 చేశారని చెప్పారు. చంద్రబాబు పాలనలో ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని జగన్ దోచుకున్నాడని 2004-2009లో జగన్ ఎన్నికల అఫిడవిట్ను పరిశీలించాలన్నారు. జగన్ అవినీతి అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకునేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు వచ్చాక ప్రజలు చాలా భరోసాతో జీవిస్తున్నారని, జగన్ పాలనలో ప్రజలు భయంతో బతికారన్నారు. ఢిల్లీ వెళ్లి హడావుడి చేసిన జగన్ మోసాలను ఎవరు నమ్మరన్నారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వెంటనే విచారణ చేసి జగన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త డ్రామాకి తెరలేపాడు. ఏంటంటే అది ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్ర పరిస్థితుల మీద వివరిస్తాడు. ఏం వివరిస్తావా? నువ్వు ఆ అక్షరం అంటే 2 ఇష్టం ఆయనకి. ఒకటి అబద్ధం, రెండోది అవినీతి. నువ్వు నీ అవినీతి గురించి ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పగలవా? 2 అబద్ధం లేకుండా ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్టు ఎక్కిన మరుక్షణమే 3,000 పెన్షను, నేను 2,000 పెన్షన్ని 3,000 4 దఫాలుగా పెంచితే చంద్రబాబు గారు ఒక్కసారిగా 4,000 పెన్షనే కాకుండా ఏదైతే ఏప్రిల్ నుంచి ఇస్తున్నారో ఆ 3 నెలలు 1,000 రూపాయలు కూడా కల్పించారని చెప్పగలవా? నీ గుండెల్లో మేము చెయ్యేసుకొని చెప్పగలవా? ఇవాళ మేము మహిషాసుర మర్దినితో ఉన్నటువంటి అవతారం ఉన్నటువంటి ప్రభని కట్టడం, దాని వెనుక చంద్రబాబు గారు ఉండడం ఏమిటంటే దానికి ఇది మాకు పురాతనం నుంచి కూడా ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ప్రభలు కట్టడం అలవాటు. ఒక మంచి పనికి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరూ బాగున్నారు, ఇవాళ గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోతున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అబద్ధం. ఇతను తండ్రిగా ఉన్నప్పుడు 42,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిన మాట అందరికీ తెలుసు. మేము ప్రధానమంత్రి మోడీ గారికి ఇక్కడి నుంచే అమ్మవారి దగ్గర నుంచే ఫ్యాక్స్లో ఆయనకు చెప్పుకునేది ఏంటంటే, ఈయన వాళ్ళ తండ్రి ఏదైతే ఆయన 2009లో అఫిడవిట్ వేశాడో అందులో 2,09 లక్షల రూపాయలు ఆయన రిటర్న్స్ చూపించాడు. 2003, 2004లో అతనికి 9 లక్షల రూపాయలు కేవలం. ఆయన 2009 వచ్చేసరికి 77 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పుడు వీటిలో చూపించారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీ అన్ని రంగాల్లో దూసుకెళ్లటం ఖాయమని బీజేపీ నేత రమేష్ నాయుడు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశారని, అమరావతి రాజధానికి 15,000 కోట్లు కేటాయించడం హర్షణీయమని అన్నారు. కారిడార్ల ద్వారా 7 జిల్లాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పరిశ్రమలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. జగన్ శవ రాజకీయాలు మానుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన హితవు పలికారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత రమేష్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రజల కళ రాజధాని నిర్మిస్తా అన్న జగన్ మోసం చేశాడని, 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మోడీ సారథ్యంలో ఏపీకి పూర్వవైభవం వస్తుందన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం 15,000 కోట్లు ఇవ్వడం హర్షణీయమన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జగన్ ఆపేశారని, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం మీద దోచుకోవాలనుకున్నారని ఆరోపించారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని ప్రకటించారని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అభివృద్ధి చెందుతాయన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల జీవితంలో మార్పు వస్తుందని అన్నారు. జగన్ దెబ్బకు పొట్టచేత పట్టుకొని ప్రజలు వలసలు పోయారని, కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలను కూడా పంపేశారని విమర్శించారు. మీడియా మిత్రులకు, అలాగే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా సోదరీమణులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు చిగురుపాటి లక్ష్మి. నేను ఏపీ స్టేట్ జోనల్ ఇన్ఛార్జిగా నా బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నాను. నిన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్లమెంటులో మన దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు,
అలాగే కార్మికులు, వీళ్ళ ప్రాతిపదికన వీరి డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని మనకి తెలుస్తుంది. అలాగే రైతుల విషయానికి వస్తే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు 1.52 లక్షల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ నిజంగా ప్రపంచమే ఆనందంలో ఉంది. మహిళా పక్షపాతి. అలాగే 7వసారి మరి నిర్మలా సీతారామన్ గారు మరి బడ్జెట్ ప్రవేశపెట్టారు 24-25. మరి చాలామంది ఆడవాళ్ళు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, చాలా ఆనందాల్లో ఉన్నారు. గతంలో మరి డ్వాక్రా మహిళలకి 20 లక్షల వరకు కేటాయించారు. అలాగే ముద్రా లోన్లు కూడా ఈసారి పెంచడం అనేది నిజంగా చాలామంది యువత ఆర్థికంగా బలపడటం కోసం ఈ ముద్రా లోన్లు చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని మహిళలు, శిశు సంక్షేమానికి కానీ స్త్రీ మహిళల కోసం చాలా ప్రత్యేకమైన 3 లక్షలు కేటాయించారు మరి బాలికలకు వాటికి. అలాగే 500 కోట్లు మరి మహిళలకి ప్రత్యేకంగా ఏదైతే ఈ వ్యవసాయం చేసే డ్రోన్ల కోసం ఇవ్వటం కూడా నిజంగా ప్రతి ఒక్క రైతు అనేది వెన్నుపోసండి మరి దేశానికి. 24-25 వార్షిక బడ్జెట్లోని మహిళలకు, బాలికలకు 3 లక్షల కోట్లు పైచిలుకు నిధులను కేటాయించడం జరిగింది. వికసిత భారత్ లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క బడ్జెట్ రూపొందించినట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రపంచంలో అగ్రరాజ్యాలకు దీటుగా భారతదేశం తయారు కావాలి, ప్రపంచానికి విశ్వ గురువు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక ఆతృతతో వెళ్తున్న నేపథ్యంలో ఈ యొక్క బడ్జెట్ రూపొందించినట్టుగా కూడా దేశ ప్రజలంతా కూడా అభివర్ణిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. రైతుల కోసం కావచ్చు, ఉద్యోగాలు, యువతకి ఉద్యోగాలు రూపొందించడం కావచ్చు, కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావడం కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఒక దూరదృష్టితోని రూపొందించినటువంటి ఈ యొక్క బడ్జెట్ని దేశ ప్రజలంతా కూడా స్వాగతిస్తున్న తీరు. ముఖ్యంగా 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమై 20 సంవత్సరాలు వెనకబడిపోయిందని ప్రజలంతా కూడా మదన పడుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ముఖ్యంగా గుండెకాయ అనేటువంటి అమరావతి అభివృద్ధి ఏదైతే ఉందో, అమరావతి రాజధాని అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించడాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మోడీ గారికి రుణపడి ఉన్నామనో, లేకపోతే మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్న నేపథ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా తెలియజేస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దళిత నరమేధంపై, కబ్జాలపై, దాడులపై, సహజ వనరుల దోపిడీలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత భూములను వెంటనే దళిత హక్కుదారులకు అప్పగించాలని, కారకులకు శిక్షలు పడేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలనలో దళితులపై జరిగిన నరమేధంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్ను సమతా సైనిక్ దళ్ చంద్రబాబు ప్రభుత్వం ముందు ఉంచినట్టు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబులు తెలిపారు. గాంధీనగర్లో భారీ ర్యాలీగా వచ్చి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులు హింసకు గురయ్యారని, అనేక మంది చంపబడ్డారని, 5,000 ఎకరాల అసైన్ భూములను దొంగ జీవోతో రెగ్యులర్ చేసి దోచుకున్నారని, లక్షలాది ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను లాక్కున్నారని, వేల మంది దళితులపై అక్రమ కేసులు పెట్టి హింసించారని తెలిపారు. రాక్షస పాలన చేసిన జగన్ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఢిల్లీ వెళ్లి నిరసన చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలపై, అక్రమాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. నా పేరు పాలేటి మహేశ్వరరావు, హైకోర్టు న్యాయవాదిని, అలాగే సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీని వెనకాల ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన అధికారం పోగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మొత్తం హననం అయిపోయినట్లు, ఈ రాష్ట్రంలో చట్టము న్యాయం లేనట్లు, ఒక ఆటవిక పాలన నడుస్తున్నట్లు ఏదైతే ప్రచారం చేస్తున్నాడో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓ పక్కన ఆయన హయాంలో
రోమ్ నగరం తగలాడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటున్నట్టుగా గత 5 సంవత్సరాల్లో ఆయన ఏ దళితుల మీద జరిగిన ఏ హత్యలకు కానీ, దళితులని భూములను లాక్కున్న విషయంలో కానీ, దళితుల 27 పథకాల గురించి కానీ, అలాగే దళితులకు కనీసం ఈ రాష్ట్రంలో మానవ హక్కులు లేకుండా చేసినప్పుడు కానీ ఏనాడు ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి ఇవాళ ఎంత నటిస్తున్నాడంటే చూడటానికి మాకే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఈ ప్రభుత్వం మారంగానే జరిగిన కొన్ని హత్యలను అడ్డుపెట్టుకొని ఆ హత్యల వల్ల ఈ రాష్ట్రం ఏదో మరో ఆఫ్రికా దేశంలాగా మారిపోయినట్టు ఏదైతే వింతగా ప్రవర్తిస్తున్నాడో ఆయన మానసిక ప్రవర్తన బాగోలేదని మేము అనుకుంటున్నాం. ఏదైతే ఆయన 5 సంవత్సరాల్లో మేము 100 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మాకు ఈ అన్యాయాలు జరుగుతున్నాయి, మా పథకాలు తీసేసి మా చదువును దూరం చేశారు, ఇదే ప్రెస్ క్లబ్లో. విజయవాడ 2 టౌన్ పోలీసులు అంతర్రాష్ట్ర నేరస్తుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ వాంబే కాలనీకి చెందిన నిరంజన్ అలియాస్ చందును వద్ద 148 గ్రాముల బంగారం, 613 గ్రాముల వెండి, 1.27 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే 305 బిఎన్ఎస్ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ రిజిస్టర్ చేసింది అయితే మనకి 9 దగ్గర రిజిస్టర్ చేసింది అదొక కేసు. అవి కాకుండా ఆల్రెడీ కేసెస్ అన్ని రిజిస్టర్ ఉన్నాయి దొంగతనం జరిగిన ప్లేసెస్లో కూడా. మెయిన్ దీంట్లో ఏంటంటే మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు, అదే రకంగా మా డీసీపీ హరికృష్ణ గారు దీని మీద ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తూ ఈ రకంగా మేము చేయండి, టెక్నికల్గా మీరు వెళ్ళినట్టయితే అఫెండర్స్ పట్టుకోవడం ఈజీ అని చెప్పడం మీద మనం టెక్నికల్గా కూడా వాడుకుని దాని ప్రకారం మనం చేయడం జరిగింది. మెయిన్ ఇవన్నీ కూడా మా సిపి గారు, కొత్త సిపి గారు వచ్చిన తర్వాత శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు, ఆయన టెక్నాలజీ మీద చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఇవన్నీ కూడా మనం చెప్పగానే ఈ యాంగిల్లో వేయండి, ఈ యాంగిల్లో వెళ్ళండి అనేటప్పటికి ఆయన డైరెక్షన్ మీద మేము ఆ రకంగా వెళ్ళటం జరిగింది. ఆ రకంగా ఇమీడియట్గా 4 కేసులు అతని పొజిషన్లోనే మనం రికవరీ చేయడం జరిగింది. 1,27,500. అది ఈ సందర్భంగా మీకు మరో ముఖ్య విషయం, ప్రజలందరికీ కూడా మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ దొంగతనాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలి. పెద్ద కాస్ట్ ఏం కాదు, ఒక 4,000 నుంచి ఒక 5,000 కాస్ట్ పెడితే ఒక కెమెరా వచ్చేస్తుంది. అంచేత ఇంకా ఎక్కువ కెమెరాలు పెట్టించుకునే వాళ్ళకి ఇంకా చీప్గా కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ₹1 కోటి 2 కోట్లు పెట్టి ఇల్లు కొట్టుకుంటున్నారు. ఒక 5-6 కెమెరాలు పెట్టుకున్నట్టయితే రోడ్ ఫేసింగ్ చేసి, అలాగే ఇల్లు ఫేసింగ్ చేసి, ఏమైనా స్ట్రీట్స్ ఉన్నట్టయితే అన్ని స్ట్రీట్లలోనూ ఫేస్ చేసి పెట్టుకున్నట్టయితే ఇలాగ ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు మనకి ఆ సీసీ కెమెరాలు మనకి ఎంతనో ఉపయోగపడతాయి. కాలుష్య నియంత్రణకు విజయవాడ నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ కేవీ సత్యవతి అజిత్ సింగ్ నగర్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 36 డంపింగ్ స్టేషన్లో 7 ఎస్టీపీలలో కార్బన్ ఉద్గారాలు తగ్గించి ప్రజలకు వాయువుల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచి కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని తగ్గించే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ 1000కి పైగా మొక్కలు నాటుతోందని, మొక్కలను నాటడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని కల్పించవచ్చని చెప్పారు. విజయవాడ పరిధిలో ఉన్న ప్రతి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లోనే కాకుండా 36 డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లో కూడా మొక్కలు నాటుతూ విజయవాడ నగరపాలక సంస్థ వాయు కాలుష్యాన్ని నియంత్రించే దిశగా అడుగులు వేసేందుకు కాలుష్య రహితమైన సమాజాన్ని కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ కేవీ సత్యవతితో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ డివిజన్ వెంకటేశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆదాయ సృష్టితో ఆర్థిక సాధికారక దిశగా నడిపించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్న డాక్టర్ జి సుజన.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం గరిష్ట స్థాయిలో 2024-25లో 9,171 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగిందని చెప్పిన రైల్వే డిఆర్ఎం. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో డూండి సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్న కేశినేని శివనాథ్ సిన్ని సతీమణి కేశినేని జానకీ లక్ష్మి. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.